భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న కార్పొరేట్ సెలూన్ షాపులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు సెలూన్ షాపుల యజమానులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు పందిల రమేష్ మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ వల్ల సాంప్రదాయక సెలూన్ల మొత్తం రూపురేఖలు మారనున్నాయని అన్నారు. దీనివల్ల మంగళికులం మొత్తం రూపుమాపే విధంగా ఉందని మండిపడ్డారు. మేము కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా షాపులు బంద్ పాటించి ఈరోజు ఆరో రోజు 5 రోజులు మేము షాపులు బంద్ పాటించి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ షాపు కార్పొరేట్ సెలూన్ షాపు పింక్ అండ్ బ్లూస్ మంజూర్ నగర్ది అది తీసివేసేదాకా కూడా మేము ఇక్కడ షాపులు బంద్ పాటించి ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈరోజు మాకు కూడా మన భూపాలపల్లి టౌన్ తరపున వివిధ కుల సంఘాల నుండి కూడా వివిధ పార్టీల నుండి కూడా మాకు మద్దతు తెలపడానికి మేము ఉన్నాం. మీరు ఎన్ని రోజులు బంద్ చేసుకున్నా మీకు సహకారం మేము చేస్తాం. మీరు ఎక్కడో ఉండి నిరసన తెలుపుడు కాదు, బొమ్మ సెంటర్లోనే మీరు టెంట్ వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టుంది. జిల్లా కేంద్రంలో కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈరోజు భూపాలపల్లి నాయి బ్రాహ్మణ సోదరులందరూ నిరసన దీక్షకు దిగడం జరిగింది. ఆ నిరసన దీక్షకు మా రజక సంఘం తరపున సంపూర్ణమైన మద్దతును కొనసాగిస్తున్నాం. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ ద్వారా చిరు వ్యాపారస్తులు ఏదైతే ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా కూడా ఆ పెనుభూతం వల్ల చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా నష్టపోవడం జరుగుతుంది. వారి జీవితాలు నాశనం అవుతుంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణ వ్యవస్థలో ఈ భూపాలపల్లి పట్టణంలో దాదాపు 100 పై షాపులు ఉంటాయి. ఆ కార్పొరేట్ వ్యవస్థ రావడం ద్వారా ఈ 100 కుటుంబాల మీద చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్పొరేట్ వ్యవస్థను రద్దుపరిచే విధంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి నడిఒడ్డున మంగళ షాప్ అసోసియేషన్ వారు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులకు, రజక సంఘం నాయకులకు, భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అధ్యక్షులుగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ కుల వృత్తులను మొత్తం అంతమొందించాలనేటువంటి కుట్రతోనే ఇలా దేశంలో జయశంకర్ జిల్లాలో కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. దాన్ని ఖచ్చితంగా అంతమొందించాల్సినటువంటి బాధ్యత అన్ని కుల సంఘాల మీద ఉన్నది. ఇవాళ ఒక మంగళ షాపుల మీద కాదు జరిగే దాడిది. భూపాలపల్లి జిల్లాలో కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నాయి బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. మరి ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని నాయి బ్రాహ్మణుల కుల బంధువులందరూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 6 రోజులుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీనికి ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థను మరి రద్దు చేయాలంటే ఈ అగ్రవర్ణాల మరి దుర్మార్గ చర్య వల్లనే ఈ కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుంది. మరి దీన్ని మార్చాలి. ఈ సమాజాన్ని మార్చాలంటే డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీల రైట్స్ అండ్ రాజ్యాధికారణ సాధన చేసి ఆధ్వర్యంలో సామాజిక పోరాటాలకు తెరవబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి అనేక రకాల కులవృత్తులు మరి మంగలి, చాకలి, వడ్రంగి, పద్మశాలి మరి ఇతరత్ర చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ప్రశ్నించే నాయుడు లేడు, మరి ప్రశ్నించే నాయకులు లేడు. మరి మొట్టమొదటిసారి మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసిలో రేపు మరొక పోరాటం చేయబోతున్నాం.